గోదావరి నీళ్లతో మూసీని ప్రక్షాళన చేస్తామన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. గోదావరి నుంచి 20 టీఎంసీలను ఈసా మూసీలో పారిస్తామన్నారు. మార్చి 31 లోపు మూసీ ప్రాజెక్టు పనులు మొదలు పెడతామన్నారు. సంక్రాంతిలోగా డీపీఆర్ రెడీ అవుతుందన్నారు. బాపుఘాట్ దగ్గర సుందరీకరణ పనులు చేస్తామన్నారు. వరద ముంపు నుంచి సిటీని కాపాడుకునేందుకు నిజాం, ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్లు నిర్మించారన్నారు. ఇప్పుడు మనమంతా కలిసి మూసీని కాపాడుకోవాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. మూసీ నది వికారాబాద్ జిల్లా అనంతగిరి కొండల్లో మొదలయ్యి నల్గొండ జిల్లా వాడపల్లి దగ్గర కృష్ణానదిలో కలుస్తుంది. దాదాపుగా అనంతగిరి కొండల నుంచి వాడపల్లి వరకు 240 కిలోమీటర్లు మూసీ నది ప్రవహిస్తుంది. ఈ మూసీ నది మూసీ ఒకటే లేదు అధ్యక్ష, ఇందులో ఈసా నది కూడా ఉంది. ప్రపంచంలో ఏ నగర విస్తీర్ణమైన ఏ ప్రజల యొక్క నాగరికత అభివృద్ధి చెందిందంటే నదీ పరివాహక ప్రాంతంలోనే మానవుల యొక్క నాగరికత అభివృద్ధి చెందింది. నదీ పరివాహక ప్రాంతాలలోనే గ్రామాలు కానీ పట్టణాలు కానీ నగరాలు కానీ నిర్మించడం జరిగింది. ఈరోజు హైదరాబాద్ నగరంలో కూడా కాకతీయుల నుంచి మొదలు పెడితే కులీ కుతుబ్ షాయిలు, నిజాం వరకు ఈ ప్రాజెక్టులను నిర్మించడం ద్వారా ప్రజల యొక్క సాగునీరు, తాగునీరు అవసరాలను తీర్చడమే కాకుండా పరిశ్రమలను ఏర్పాటు చేయడానికి కూడా ప్రణాళికబద్ధంగా ఆనాటి కాకతీయ సామ్రాజ్యం నుంచి మొదలు పెడితే చివరి నవాబ్ నిజాం నవాబు వరకు కూడా ఈ నదుల యొక్క పరివాహక ప్రాంతంలోనే ప్రాజెక్టులను కట్టడం జరిగింది. శిక్ష అనుభవిస్తున్నది నల్గొండ జిల్లా ప్రజల అధ్యక్ష. లక్షలాది మంది నల్గొండ జిల్లా ప్రజలు మూసీ నది పరివాహక ప్రాంతంలో చివరగా ఉండడం వల్ల రంగారెడ్డి జిల్లా, హైదరాబాదు జిల్లాలో నుంచి వచ్చిన మొత్తం మురికి, కలుషితం, మనుషుల శవాల నుంచి పశువుల కలేబరాల వరకు ఫార్మా కంపెనీలు వెదజల్లుతున్న విష కాలుష్యం నుంచి మూసీలో కలపడం వల్ల కింద వాళ్ళు జీవించలేని పరిస్థితి ఉంది. నల్గొండ జిల్లాకు భగవంతుడే శిక్ష విధించిండు అధ్యక్ష. వాళ్ళ దురదృష్టం, దేవుడే వాళ్ళ మీద కక్ష కట్టిండు అన్నట్టుగా ఫ్లోరైడ్ ప్రాంతంగా ఆ ప్రాంత ప్రజలు పేదవాళ్ళు కాళ్ళు వంకర, చేతులు వంకర, నడుము వంకర, పుట్టే పిల్లలు అష్ట వంకర్లతో పుడుతుంటే కన్న తల్లిదండ్రుల యొక్క దుఃఖం ఎలాంటిదో అర్థం చేసుకోండి అధ్యక్ష. ఎట్టి పరిస్థితుల మూసీ నది ప్రక్షాళన చెయ్యవలసిందే. సంవత్సరానికి 365 రోజులు మూసీ నదిలో నీళ్లు ప్రవహించాల్సిందే అని ప్రణాళికలు సిద్ధం చేయాలని చెప్పి అధికారులను పిలిస్తే, అధికారులు మన స్థాయిలోనే కాదు ప్రపంచ స్థాయిలో అనుభవం ఉన్న కన్సల్టెంట్స్ ఉంటే మనకి ఈజీ అవుద్ది. వాళ్ళు ఇచ్చే నివేదికలు, అంచనాలు, సూచనలు మనకు ఉపయోగపడతాయని చెప్పి గ్లోబల్ టెండర్ పిలిచిన అధ్యక్ష కన్సల్టెంట్ కోసం. అందులో జాయింట్ వెంచర్ కన్సార్షియం కింద మన్హాట్ సింగపూర్ ప్రైవేట్ లిమిటెడ్, సింగపూర్కు సంబంధించిన సంస్థ, కుష్మన్ వేక్ఫీల్డ్ ప్రైవేట్ లిమిటెడ్, రియోస్ డిజైన్ స్టూడియో ఒకరు ప్రాజెక్టులు డిజైన్లలో, రెండవరు ఫైనాన్షియల్ కన్సల్టెంట్స్, ఒక ఆర్థికంగా ఏ రకంగా బ్యాంకుల నుంచి రుణాలు పొందాలి, ఏ రకంగా వ్యాపార కేంద్రాలను అభివృద్ధి చేయాలి, మూడవరు నీళ్లను ఏ విధంగా ఉపయోగించాలో ఈ ముగ్గురు కన్సార్షియం కింద ఏర్పడి ఈరోజు మూసీ రివర్ డెవలప్మెంట్ ఫ్రంట్ నుంచి మనం టెండర్లు పిలిచి ఈ కన్సల్టెంట్ని మనం అపాయింట్ చేసుకోవడం జరిగింది అధ్యక్ష. ఈ 3 వ్యాపార సంస్థలు కలిసి జాయింట్ వెంచర్ కింద ఈరోజు మనం మూసీ నది ప్రక్షాళన, మూసీ నది పునరుద్ధరణకు కన్సల్టెంట్గా ఉండి ఈరోజు నివేదికలు తయారు చేస్తున్నారు అధ్యక్ష. వాళ్ళు ఇచ్చిన ప్రాథమిక అంచనాలు, ప్రాథమిక నివేదికలు, ఫస్ట్ ఫేజ్ ఉస్మాన్ సాగర్ నుంచి బాపుఘాట్, హిమాయత్ సాగర్ నుంచి బాపుఘాట్, ఈ 2 ఇక్కడికి వచ్చి కలిసి బాపుఘాట్ దగ్గర గాంధీ సరోవర్ మనం నిర్మించదలుచుకున్నాం అధ్యక్ష. ఇది 9.5 కిలోమీటర్లు ఉంది గండిపేట నుంచి బాపుఘాట్ వరకు. హిమాయత్ సాగర్ నుంచి బాపుఘాట్ వరకు 11.5 కిలోమీటర్లు ఉంది అధ్యక్ష దాదాపుగా. ఈ 2 కలిస్తే ఒక వి షేప్లో అభివృద్ధి జరుగుతుంది. ఇది 21 కిలోమీటర్లు. గండిపేట పైన వికారాబాద్కి ఇంకా ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి అధ్యక్ష. వీటికి నీళ్ల కోసము గోదావరి జలాలను 20 టీఎంసీలను తరలించాలి. 20 టీఎంసీలు తీసుకొచ్చి 15 టీఎంసీలు హైదరాబాద్ నగర దాహార్తిని తీర్చాలి. 5 టీఎంసీలు గండిపేటలో వదిలి
శాశ్వతంగా ఈ నీటి సమస్యను పరిష్కరించాలి అని చెప్పి రోజు ప్రణాళికలు సిద్ధం చేయడమే కాకుండా 7,000 కోట్ల రూపాయలతోని గోదావరి నదీ జలాలను ఈ రోజు తరలించుకొచ్చి మూసీ నది ఈసీ నదిలో వదిలి ఈ రోజు 3 నదుల యొక్క సంగమం చేసి ఈ రోజు అభివృద్ధి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని పనులు ప్రారంభించిన అధ్యక్ష. నాకు తెలిసి గోదావరి నదీ జలాలు రాబోయే 2 సంవత్సరాల లోపలనే మనము గండిపేటకు నీళ్లు తరలించుకొని వస్తాం అధ్యక్ష. ఈ రోజు ఇప్పుడు ప్రాజెక్టు ప్రిపేర్ అయింది. నెక్స్ట్ 3 months లో 31 మార్చ్ లోపల గండిపేట నుంచి గాంధీ సరోవర్ వరకు, హిమాయత్ సాగర్ నుంచి గాంధీ సరోవర్ వరకు 21 కిలోమీటర్లు కూడా మార్చి 31 లోపల అంచనాలు సిద్ధం చేసి టెండర్లను చేసి ఫస్ట్ ఫేజ్ ఆఫ్ మూసీ రివర్ డెవలప్మెంట్ ఫ్రంట్ అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నాను.